హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సీనియర్ నటుడు భానుచంద్ర గారు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. అయితే ఆయన జీవితంలో ఒకసారి జరిగిన సంఘటన అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటనలో ఓ ప్రముఖ హీరో చేసిన సహాయం వల్ల భానుచంద్ర గారు పెద్ద సమస్య నుంచి బయటపడ్డారనే చెప్పుకోవాలి. జైలుకు వెళ్లకుండా తనను కాపాడిన ఆ హీరో ఎవరో కాదు, సుమన్ గారే. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భానుచంద్ర గారి గురించిన ముఖ్యమైన విషయాలనే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే భానుచంద్ర గారికి ఫిలిం ఇండస్ట్రీలో ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నారు. ఆయన మరెవరో కాదు, హీరో సుమన్ గారు. టాలీవుడ్కు సుమన్ గారిను పరిచయం చేసింది భానుచంద్ర గారే. వీరి స్నేహం చాలా స్ట్రాంగ్. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అన్నా ఆ ఇద్దరు మాత్రం ఒక్క మాట మీద ఉంటారు. ఓసారి సుమన్ గారు ఓ పెద్ద కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బ్లూ ఫిలిమ్స్ ఆరోపణలతో సుమన్ గారిపై పెద్ద పెద్ద కేసులు పెట్టి జైలుకు పంపడంతో పాటు భానుచంద్ర గారిని కూడా ఈ కేసులో ఇరికించాలని చూశారట. కానీ తెలివిగా భానుచంద్ర గారికి ఈ ఇబ్బందులు ఎదురుకాకుండా సుమన్ గారు కాపాడినట్టు ఇద్దరు హీరోలు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. తెలుగులో హీరోగా మంచి ఫామ్లో ఉండగా సుమన్ గారి కెరీర్లో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. సుమన్ గారిపై కేసు నమోదు కావడం, అనంతరం జైలుకు వెళ్ళడం ఆయన ఫిలిం కెరీర్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యవహారం తర్వాత ఆయన సినిమా జీవితం గట్టిగా దెబ్బతిందనే చెప్పుకోవాలి. తర్వాత కాలంలో హీరోగా చాలా సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ సినిమాలు చేసి ఉంటే ఆయన టైర్ 1 హీరోల లిస్టులోకి వచ్చేవారని అంటుంటారు. బ్లూ ఫిలిం ఆరోపణలతో పాటు ఆయనపై గూండా యాక్ట్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఓసారి ఓ టాలీవుడ్ స్టార్ హీరో పేరు వినిపించగా అందులో నిజం లేదని, ఇదంతా తన స్నేహితుడు దివాకర్ గారు చేసిన పని అని, అతని చేతిలో తాను మోసపోయానని సుమన్ గారు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. అయితే ఈ కేసులో సుమన్కు ప్రాణ స్నేహితుడైన భానుచంద్ర గారిని కూడా ఇరికించాలని ప్రయత్నాలు జరిగాయట. అయితే వాటిని ముందుగానే గుర్తించిన సుమన్ గారు భానుచంద్ర గారిని కాపాడాలని ప్రయత్నించారట. ఎప్పుడైతే తనపై ఈ కేసులు పెట్టారో అప్పటి నుంచి కొన్ని నెలల పాటు తనకు ఫోన్ చేయొద్దని, తనతో మాట్లాడొద్దని భానుచంద్రకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారట సుమన్. ఈ విషయాన్ని భానుచంద్ర గారు ఓ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు. తాను జైలుకు వెళ్లకుండా సుమన్ గారు కాపాడారని భానుచంద్ర గారు అన్నారు. భానుచంద్ర గారు ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలలో సుమన్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. సుమన్ నా స్నేహితుడు కావడం అదృష్టం. మా బంధం చాలా బలమైనది. ఎప్పుడూ నా మంచి కోరుకుంటూ ఉంటాడు. ఓసారి నేను కారులో వెళ్తుంటే సడన్గా ఓ కారు స్పీడ్గా వచ్చి నా కారు ముందు ఆగింది. నేను వెంటనే వెళ్ళి ఎవడ్రా నువ్వు అంటూ కోపంగా బయటకు వచ్చాను. కారు లోపల నుంచి సుమన్ బయట దిగారు. ఏంట్రా ఇది, ఈ స్పీడ్ ఏంటి, ఏమైపోతావు అంటూ అరిచాను. అప్పుడు వెంటనే సుమన్ గారు ఒక మాట అన్నారట. నేను కొన్ని ఫేక్ కేసుల్లో ఇరుక్కున్నాను. అందులో నిన్ను కూడా ఇరికించే ప్రమాదం ఉంది. ఇక నుంచి కొన్ని నెలలు నాకు ఫోన్ చేయకు, మాట్లాడకు, మెసేజ్ చేయకు అని అన్నారట. అతను ఎంత గొప్ప స్నేహితుడు కాకపోతే ఇలా మాట్లాడతాడు. ఇంకొకరైతే నా ఫ్రెండ్ భాను అని చెప్పి కేసులో ఇరికించేవారు. కానీ సుమన్ అలా చేయలేదు అని భానుచంద్ర గారు ఎంతో గొప్పగా చెప్పారు. కానీ సుమన్ ఏం చెప్పినా భానుచంద్ర గారు మాత్రం బయట ఉండి సుమన్ను ఎలా రక్షించాలా అని ప్లాన్ చేశారట. అయితే
సుమన్ మరియు భానుచందర్ గార్ల మధ్య దశాబ్దాల నాటి విడదీయరాని స్నేహబంధం ఉంది. 1980లలో టాలీవుడ్లో యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ హీరోలుగా రాణించిన వీరిద్దరూ కలిసి 9 సినిమాల్లో నటించారు. వ్యక్తిగత కష్టాలలో ఒకరికొకరు తోడుగా నిలబడడంతో వీరి బంధం మరింత బలపడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు బ్రేక్ రావడానికి భానుచందర్ గారే కారణమని సుమన్ గారు పలుమార్లు చెప్పారు. 1980లలో సుమన్ గారు వివాదంలో చిక్కుకొని జైలుకు వెళ్ళినప్పుడు చిత్ర పరిశ్రమ నుండి ఆయనకు అండగా నిలిచిన అతి కొద్ది మందిలో భానుచందర్ గారు కూడా ఒకరు. సుమన్ గారును నిర్దోషిగా నిరూపించడానికి ఆయన ఎంతో శ్రమించారు. సుమన్ గారు చాలా మృదు స్వభావి అని, తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని భానుచందర్ గారు తరచూ చెబుతూ ఉంటారు. దశాబ్దాలు గడిచినా వీరిద్దరూ ఇప్పటికీ ప్రాణ స్నేహితులుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఇంకొక ఇంటర్వ్యూలో భానుచందర్ గారు మాట్లాడుతూ తాను భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే ఒక సినిమా సెట్స్లో సుమన్ను కలిసిన తర్వాత వారిద్దరి ఆలోచనలు, మనస్తత్వాలు ఎంతగానో కలిశాయి. ఆ స్నేహం కోసమే ఆయన అమెరికా వెళ్ళే ప్లాన్ను పూర్తిగా రద్దు చేసుకొని మద్రాస్ మరియు హైదరాబాద్లోనే ఉండిపోయారట. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు బాపు మరియు రచయిత ముళ్ళపూడి వెంకటరమణల స్నేహాన్ని ఒక గొప్ప ఉదాహరణగా చెబుతారు. సుమన్ గారితో తనకున్న బంధం కూడా అంతే పవిత్రమైనదని భానుచందర్ గారు పేర్కొన్నారు. 40 ఏళ్ళు దాటినా వీరిద్దరూ ఇప్పటికీ క్రమం తప్పకుండా మాట్లాడుకుంటారట. మాటలు లేకుండానే ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోగల టెలిపతిక్ కనెక్షన్ వీరి మధ్య ఉందని చెప్పుకుంటారు. సుమన్ గారు మరియు భానుచందర్ గారుల స్నేహం కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా 4 దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన ఒక అరుదైన, నిక్కార్సైన బంధం. టాలీవుడ్లో వీరిద్దరి ఆత్మీయ అనుబంధం నిజమైన స్నేహానికి, నమ్మకానికి మరియు త్యాగానికి ఒక నిదర్శనంగా నిలిచింది. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, మాటలతో పని లేకుండా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకునే వీరి పవిత్రమైన బంధం రాబోయే తరాలకు కూడా ఒక గొప్ప ఆదర్శమనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇదండి భానుచందర్ గారు మరియు సుమన్ గారుల విశేషాలు. వీళ్ళ ఫ్రెండ్షిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.